లైఫ్ లో మన కోసం ఒకటి రాసి పెట్టింది అంటే డెఫినెట్ గా అది మనమే చేయాల్సి వస్తుంది. ఈ మాట నేను ఎప్పటి నుంచి అయినా నమ్ముతా కానీ మీకు ఈ రోజు అయితే ప్రూఫ్ చూపిస్తాను. దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ నేను మొన్న చెప్పిన పాయింట్ ఏంటంటే నాకు కొత్త షూస్ చూపిస్తాను కదా, ఈ వీడియోలో అయితే నాకు కొత్త షూస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీటికి అయితే ఎంత కాస్ట్ పడి ఉంటుందో కామెంట్ చేయండి. దీన్ని ఏమంటారు కూడా కామెంట్ చేయండి. మనం రెగ్యులర్ గా వీడియోస్ పెట్టే వాళ్ళం పెట్టుంటే మాత్రం డే 85 అలా రీచ్ అవుతుండే అనమాట. మనం రెగ్యులర్ గా పెట్టలేదు కాబట్టి మనం అయితే ఇంకా 60-70 అలా అయితే ఉండిపోయినా. నేనైతే ఇప్పుడు ఏమేం చేస్తున్నాను అంటే లాస్ట్ 2-3 డేస్ ఏం చేస్తున్నానో దాన్ని మొత్తం షూట్ చేసుకొని దాని తర్వాత ఒకటేసారి వ్లాగ్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు అయితే డే బై డే అయితే పెట్టట్లేదు. ముగ్గురికి అయితే కాలేజీలో చదువుకునే అలవాట్లు తగ్గిపోయి బయట ఏమో పెంట అలవాట్లు అయితే ఎక్కువైపోతున్నాయి అనమాట. ఎందుకంటే సెమ్ అయిపోతుంది బ్రో, సెమ్ ఎగ్జామ్స్ కమింగ్ రైట్. దానికి తోడు మా ముగ్గురు అటెండెన్స్ అయితే చాలా ఘోరంగా అవుతున్నాం. మేము ఉంటామా పోతామా రిటర్న్ అవుతామా అని కూడా అర్థం కావట్లేదు, లేదంటే కండోనేషన్ పడదాం కూడా అర్థం కావట్లేదు. అయినా సరే మా తిరుగుడు మాత్రం ఆపం. ఉన్నటి వరకు అంటే మన కాలేజ్ కొత్త కాబట్టి మనకి ఏం తెలియదు కాబట్టి అన్ని మూసుకొని సపరేట్ వస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం కాలేజ్ అలవాటు అయింది కాబట్టి అక్కడ ఇక్కడ ఇంకా గంతులు అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇప్పటికైతే మామూలుగా వేస్తాం, తర్వాత ఎలా చేస్తామో తెలియదు. నెక్స్ట్ డే ఇలా గడిచింది. అలా నైట్ నర్సాపూర్ వచ్చి చిల్ అయ్యి ఇంటికి పోయినాం అనమాట. మళ్ళీ సెకండ్ డే స్టార్ట్ అయింది అనమాట. ఇంతలో చెప్పడం మర్చిపోయా, సెకండ్ డే లో హాఫ్ డే కూడా అయిపోయింది అనమాట. అప్పటికి లంచ్ అయిపోయిన తర్వాత ఇలా జ్యూస్ తాగుతూ ఇక్కడ చిల్ అయితే అవుతాం. ఇక్కడ మేము కూర్చున్న తర్వాత చాలా మంది కూర్చోడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అయితే ఎవరు కూర్చోకుంటుండే. ఎడిటింగ్ చేస్తున్నాను లేదు, మధ్యలో నాకు ఒక థాట్ అయితే వచ్చింది. మా నరసింహారెడ్డి కాలేజ్ నుంచి ఎంతమంది నా వీడియో చూస్తారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసు. లాస్ట్ లో చెప్తాను, నా ముచ్చటకైతే టైం వచ్చేసింది అనమాట. కాలేజ్ అయిపోయినాక సాయంత్రం అలా నర్సాపూర్కి అయితే వచ్చాను. దేని పని మీద అనుకుంటున్నారు, సినిమా చూడడానికి. నర్సాపూర్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నర్సాపూర్ ఆ సినిమా లేదంట. అన్ని మూసుకొని మండి కోదామంటే మండి మొత్తం ఫుల్ అయిపోయింది. తర్వాత బిర్యానీ కోదామంటే బిర్యానీ టేస్ట్ బాగాలేదు కానీ ప్రైస్ ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ భరించలేక నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. సెకండ్ డే కూడా గడిచిపోయింది. ఇంకా థర్డ్ డేకి అయితే స్వాగతం. ఈ రోజు అయితే కాలేజీకి స్టార్ట్ అయినా కానీ కాలేజీలో లేట్ అయిపోయిందని చెప్పి సినిమాకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, నేను రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూడాలని ఉంది కాబట్టి నేను సినిమాకి రాగలిగిన అనమాట. లేదంటే నేను రాకపోయేవాడిని. ఈ ఫస్ట్ దానికి చెప్పిన డైలాగ్ అయితే సింక్ అయిందని అనుకుంటా. ఇంకా మనం వచ్చే పక్కకు పెడితే ఏంటంటే సినిమా గురించి మాట్లాడాలంటే మంచి ఒక ప్యూర్ లవ్ స్టోరీ అయితే ఉందన్నమాట. సినిమాలో విలేజ్లలో ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే బాగుంది. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. దానికి తోడు అయితే మనకైతే చాలా అంటే చాలా కడుపాలి పేదాలని నేనైతే నవ్వుకున్నాను. మీరు ఎంతమంది సినిమా చూసారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా మీకు ఎలా అనిపించింది అనే విషయం. ఫస్ట్ థింగ్ నేను సినిమా కొని కారణం ఏంటి అంటే యూట్యూబ్ లో చూసిన సాంగ్ అనమాట. ఆ సాంగ్ చూసిన తర్వాత డెఫినెట్ గా సినిమాకి అయితే పోవాలనిపించింది. నేను వాడదాం అనుకుంటున్నా కానీ నేను వాడితే మీరు ఆయన బయట పోతారు అనమాట. అందుకని నేను వాడట్లేదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మా హాస్టల్కి వచ్చి మంచిగా ఎక్కి భుజానికి బ్యాగులు వేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. నువ్వు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోజరా.